రాజ్యాంగం 75 వార్షికోత్సవం సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరిచేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారంటూ సిపిఎం పార్టీ మండిపడింది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అమిత్ షాకు కేంద్ర హోంమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని సిపిఎం నాయకులు అన్నారు. అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. నిరసన కార్యక్రమాల ఉద్దేశం పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ అని ఎందుకు స్మరిస్తారు, దేవుణ్ణి స్మరించండి స్వర్గానికి పోతామని భారత రాజ్యాంగ బద్ధంగా హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా అంబేద్కర్ని అవమానించే విధంగా మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర పర్యటనకు వస్తున్నటువంటి సందర్భంలో అందుకే అమిత్ షా గోబ్యాక్ అంటూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా డోన్ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాగరాజు గారు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి శివరాం గారు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.